నా కోసమే ఆ దేవుడు ఆ చోటుని డిసైడ్ చేశాడు తెలుసా? ఈ చోటునా? హే, ఇంకా అక్కడే ఉన్నావే, లే అక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళు బయటికి. చెప్తే అర్థం కావట్లేదా? అయ్యో, దొరికిపోయాక ఇంకా నేను ఇక్కడే ఉండిపోవడం ఎందుకు? ఎలాగోలా సారీ చెప్పేసి వెళ్ళిపోతాను. హే, ఇంకా ఎంతసేపే అక్కడే ఉండేది? నా ప్లేస్ అని చెప్పానా? అబ్బా, ఏంటండి ఇది? ఏంటి అలా కొట్టారు? అది దోమ. దోమ? ఆ, ఓ, దోమనా? అవును శరణ్య, అది నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, దోమ అక్కడ వాలి నిన్ను కొడుతుంటేను. అయితే మరి అంత గట్టిగా కొడతారా? అంటే ఇప్పటిదాకా దర్శన్ మాట్లాడింది దోమతోనా? నా గురించి ఏమని భయపడిపోయానే. సరేలేండి, ఇక మీ దోమల వెంట చాలే గాని వచ్చి పడుకోండి. శరణ్య, దోమ తప్పించుకున్నట్టుంది శరణ్య. అది వాళ్ళ మళ్ళీ నీ మీద దాడి చేయడానికి పగబట్టినట్టుంది. ఒక నిమిషం ఉండు. శరణ్య, ఇదిగో ఆయుధం. ఈరోజు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏవండి, అదిగో దోమ. బా, ఏవండి, అక్కడక్కడ. ఎక్కడ? సారీ శరణ్య. చిచ్చి, నేనేదో చేద్దామని వచ్చాను, ఇక్కడేదో జరుగుతుంది. ఛ! ఇదేంటి మా గదిలోకి దూరింది? చెప్తా దీని సంగతి. ఏవండి, మీరన్నట్టు గదిలోకి ఒక దోమ కాదండి, ఇంకో దోమ కూడా దూరిందండి. ఇంకో దోమ? అవునండి, ఇదిగో ఇప్పుడే బెడ్ కింద దూరింది. ఇలా ఇవ్వండి. చావవే, చావు. Hmm?
శరణ్య ఇక చాలే శరణ్య. అవునండి, పాడుదోమ చచ్చినట్టుంది. అమ్మా, నిజంగా దానికి ఎంత ధైర్యం అండి? మన గదిలోకి దూరి మీ పక్కన నేనుండగానే పిచ్చి వల వేస్తుందా? ఓసే సౌమ్య, నిన్ను ఇప్పుడే ఇక్కడే బయటికి లాగి పళ్ళు రాలగొట్టగలను. కానీ నీ పరిస్థితి బాగాలేదని వదిలేస్తున్నాను. కానీ నిన్ను మాత్రం ఇలానే వదిలేయను. నువ్వేదో ప్లాన్స్తోనే ఇక్కడికొచ్చి చేరావని నాకు అర్థమైంది. చెప్తా నేను ఈ పని, చెప్తా. సరే, ఇక టైం అవుతోంది, పడుకో. ఈ కార్ మెకానిక్ అరగంటలో వస్తున్నట్టు మెసేజ్ వచ్చింది, కానీ ఇంకా రాలేదేంటి? ఛ! ఈ ఆన్లైన్ యాప్స్లో మెకానిక్స్ ని బుక్ చేసుకునేంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఏం లేదు. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. దామిని గారంటే మీరేనా? అవును, కార్ మెకానిక్ నువ్వేనా? ఎస్, మై సెల్ఫ్ దేవా, మెకానిక్ దేవా. నీ పేరుతో నాకేంటి పని? వచ్చిన పని చూడు ముందు. ఓకే మేడం, కార్ కీస్ లోపలే ఉన్నాయి, చూసుకో. ఓకే.